రాయలసీమ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ అన్నారు. కడప స్టీల్ ప్లాంట్ పై వైసీపీ అసత్య ప్రచారం చేస్తుందని ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో ప్లాంట్లు పనులు ముందుకు సాగలేదని, ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర సహకారంతో పనులు ప్రారంభించారని తెలిపారు. అమరావతి రాజధానిగా ఎన్డీఏ ప్రభుత్వం కష్టపడి ఉందని ఆమె స్పష్టం చేశారు. రాయలసీమ అంటే రతనాల సీమ అని చెప్పి పాటల్లో కానీ జానపద గీతాల్లో కానీ మనం ఎన్నో చూసాం. తర్వాత రాయలసీమలో ఉన్నటువంటి కరువు కాటకాలు, అదేవిధంగా వలసల గురించి కూడా ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయిపోయాయి. కానీ రాయలసీమను బిడ్డలుగా చెప్పుకునేటువంటి జగన్మోహన్ రెడ్డి హయాంలోన 2019 నుంచి 24 వరకు వాళ్ళు ఎన్ని కోట్లు ఖర్చు చేశారు, ఎంత అభివృద్ధి చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు క్రెడిట్ చోరీ ఏది చేసినా, రాష్ట్రంలో ఏ ప్రాంతంలో చేసినా, ఏ ప్రాంతంలో పరిశ్రమల్ని ఓపెన్ చేసినా, ఏ ప్రాంతంలో పరిశ్రమల్ని శంకుస్థాపన చేసినా ఇది మేమే తీసుకొచ్చాం, మేమే ఏర్పాటు చేశాం అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రాయలసీమ అభివృద్ధి గురించి మేము ఛాలెంజ్ చేస్తున్నాం. 2014-19లోన మేము ఏ విధంగా అయితే అభివృద్ధి చేశామో అంతకంటే ఎక్కువగా ఈ 2 సంవత్సరాల కాలంలోనే మేము ఎన్నో పరిశ్రమలను తీసుకొచ్చాం. దేశంలోనే 25% పరిశ్రమలు మన రాష్ట్రంలోకి వస్తే, మన రాష్ట్రంలో వచ్చినటువంటి అవే పరిశ్రమలు 3వ వంతు మన రాయలసీమకే తీసుకురావడం అనేది మా చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే సాధ్యం. ఎందుకంటే ఈరోజు రాయలసీమను కరువు కాటకాల నుంచి కాపాడి ప్రజలందరికీ కూడా నీటి సౌకర్యం కల్పించి, అంటే తాగునీరు అయితేనేమి, సాగునీరు అయితేనేమి, పారిశ్రామికంగా అభివృద్ధి చేసే దాంట్లోన మా ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు ఈ 2 సంవత్సరాల కాలంలోన చాలా ఎక్కువగా చేసింది. నిన్ననే చూసాం మనం ఉక్కు పరిశ్రమ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఘనంగా పునఃప్రారంభం చేయబడింది. అదే పరిశ్రమకి 2 సార్లు మీరు ఓపెన్ చేసినా కూడా కనీసం 1 ఇంచు కూడా ముందుకు తీసుకెళ్ళలేకపోయారు. ఎందుకంటే మీకు పరిపాలన పైన అవగాహన లేదు. కేవలం మీకు తెలిసింది ఒకటే, రౌడీయిజం చేయాలి, నాయకులని, తెలుగుదేశం పార్టీ నాయకులని, మిగతా వాళ్ళని ఏ విధంగా వాళ్ళని కొట్టాలనే లక్ష్యంతోనే 5 సంవత్సరాలు కాలయాపన చేశారు. కానీ పరిశ్రమలకు నీళ్ళు ఇవ్వాలి, అదేవిధంగా సాగునీటి ప్రాజెక్టులను తీసుకురావాలనే ఆలోచన మీకు ఇసుమంతైనా కూడా లేదు. రాజధాని లేని రాష్ట్రంగా బయటకు వచ్చాము. ఇన్ని కష్టాలున్నా కూడా 2014 నుంచి 2019 వరకు మా స్టాండ్, మా తెలుగుదేశం పార్టీ స్టాండ్, మా ఎన్డీఏ స్టాండ్ అమరావతి, వైసీపీ స్టాండ్ అమరావతి. 2019 నుంచి 24 వరకు మా స్టాండ్, మా తెలుగుదేశం పార్టీ స్టాండ్, మా ఎన్డీఏ పార్టీ స్టాండ్ అమరావతి. వైసీపీ వాళ్ళది 3 రాజధానులు. 2024 నుంచి ఇప్పటి వరకు మా స్టాండ్ అమరావతి. వైసీపీ పార్టీ వాళ్ళది మొన్నేమో మావిగన్ను, నిన్నేమో విజయవాడ. 2019కి ముందు వైఎస్ఆర్ ఫ్యామిలీ అంటే విశ్వసనీయత, మాట తప్పడు మడమ తిప్పడం అని చెప్పుకునే వైసీపీ ఫ్యామిలీ ఈరోజు రాష్ట్ర ప్రజలకు ఏ విధంగా మొహం చూపిస్తుందని చెప్పి నేను అడుగుతున్నాను.